రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల పాత బస్టాండ్. ఈ పాత బస్టాండ్ వద్ద భారీ సమస్య. ద్విచక్ర వాహనాలు, అటు తర్వాత ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్ జరిగే పరిస్థితి, టూ వీలర్ల వాళ్ళు కింద పడే పరిస్థితి, దారుణమైన పరిస్థితి. ఈ సమస్యను పులివెందులలో తీర్చే నాదుడే లేడు. కానీ ప్రస్తుతం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అయినటువంటి తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నాంది పలికాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ సమస్య కోసం పోరాడుతూ ఉన్నప్పటికీ ఈ సమస్య మధు దృష్టికి వెళ్లడంతో దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న షాపుల వారికి అటు తర్వాత వాహనదారులకు ఈ సమస్య తీవ్రమైన సమస్యగా ఉండేది. ప్రస్తుతం ఈ మధు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వలన ఇక్కడ పరిస్థితులు అనేటివి కొద్దిగా మెరుగుపడ్డాయని తెలుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ జరుగుతున్న పనులు, ఈ ఏరియాలో జరుగుతున్న పనుల యొక్క అవకాశాలు. ప్రస్తుతం మనం ఈ పెద్ద సమస్య, ఇది పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి సమస్య, ఇటువంటి సమస్య కాదు. ఆ సమస్య నేను ముందు వీడియోలో చెప్పా. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అసలు ఈ కార్యక్రమానికి నాంది పలికింది తూగుట్ల మాజీ మార్కెట్ యార్డు చైర్మన్. ఆయన మాటల్లో విందాం. ఈ విధంగా చెప్పండి మధు గారు, ఈ కార్యక్రమం ఎందుకు ముందుకు వచ్చారు మీరు? ఇది పులివెందుల మున్సిపాలిటీలో ఆర్ఎన్బికి మున్సిపాలిటీకి సంబంధించిన సమస్య. మున్సిపాలిటీలు అడిగితే ఇది ఆర్ఎన్బిలో అడిగితే వాళ్ళ దగ్గర టైం పడుతుంది. కొంతమంది ఇట్లా పోయే వాహనదారులు కింద పడతారని చుట్టుపక్కల అంగళ్ళు కానీ ప్రజలు కానీ మా దగ్గర తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎన్బి నిధులైనా మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే మున్సిపాలిటీ ఆర్ఎన్బి మాకు నిధులు పెట్టడానికి సాధించుతున్నారు. అందుకు కాబట్టి లోకల్గా ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసులు పర్మిషన్ తీసుకొని కొంచెం ట్రాఫిక్ అంతా జామ్ చేసి ఈ సొంత డబ్బుతో ఇక్కడ వాహనాలు కింద పడకుండా ఏర్పాటు చేయడింది. పులివెందుల మున్సిపాలిటీలో ప్రతి సమస్య మా సమస్య కానీ రోడ్ల విషయం కానీ డ్రైనేజీలు కానీ అన్నీ దరిదాపు 3 నెలల నుంచి 6 నెలల లోపల ఒక ప్రణాళిక ప్రకారం అన్నీ పూర్తి చేస్తాము. ఎటువంటి నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ సమస్యలు పరిష్కరించడం ముందుంటాము. ప్రతి ఒక్కటి కూడా ఇన్ఛార్జి రవి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి వార్డు తిరిగి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పులివెందులలో బాగుండడానికి సహకరించాలా, ప్రతి పని చేయమని చెప్పడం జరిగింది. కొన్ని నిధులు కూడా బీటెక్ రవి గారు మంత్రి నారాయణ తీసుకుపోయి కూడా డబ్బులు తీసుకొస్తాము, ప్రతి పని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది మాత్రం ఇది ఆర్ఎన్బికి మున్సిపాలిటీకి సంబంధించింది. వాళ్ళు మీరు అంటారు కాబట్టి ఈ సమస్య తొందరగా పరిష్కారం చేయాలని సొంత నిధులతో పరిష్కారం చేయడం జరిగింది. చూశారుగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల హవా అనుకోండి, తర్వాత ఇంకొక హవా అనుకోండి, మొత్తానికి ఈ సమస్యను తీర్చాలి. ఇది ప్రజా సమస్య కాబట్టి ప్రజా సమస్యను తీర్చే ముందుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాంది పలుకుతూ ఉంది. పులివెందులలో ప్రతి సమస్యపై దృష్టి సారిస్తాం అంటూ ఉంది. ఆ రామరాజ్యం ఛానల్, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే. చాలా చందాలంగా ఉన్నది ఈ రోడ్డున. నైట్ పూట బస్సులు హైదరాబాద్, విజయవాడ బస్సులన్నీ, దావనగిరి, బెంగళూరు బస్సులన్నీ. కానీ ఎంత చెప్పినా యువత ఏం పట్టలేదు. కానీ ఇప్పుడు దీన్ని చూస్తున్నారు వీళ్ళు మధ్యకాలంలో. కానీ ఇక్కడ ఎంతమంది పడినారో, ఎంతమంది లేచినారో ఈ రోజుతో మాట్లాడుతుంది. నేను ఇక్కడ చుట్టూ అంగళ్ళు ఉన్నాయి కాబట్టి మేము చూస్తాను రోజు. ఇక్కడ ఇప్పుడు ఈయన మంచి మంచితో రోడ్డు వేయడంతో మాకు చాలా సంతోషం. మాట్లాడు. చాలా మందికి మంచిది. రోజుకు కనీసం అంటే 15 నుంచి 20 మంది కింద పడిపోతున్నారు. ఇది వేయడం వలన చాలా మంచి జరిగింది. ఎన్ని రోజులు మంచి సమస్య ఉంది? ఇది ఈ రోడ్డు కట్టినప్పటి నుంచి ఇదే సమస్య ఉంది. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అంట కదా. కింద పడి టైర్ల కిందకి పడిపోతున్నారు మనుషులు.
బస్సులు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటే ఇది వేయడం వల్ల చాలా మంది వేసినందుకు చాలా ధన్యవాదాలు. కాకుండా చాలా మంచి పని చేశారు. ఇది మాకు ఈ స్మెల్ వల్ల చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా కమిషన్ ఖర్చుకున్నంత క్లీన్ చేపిస్తే చాలా మంచిది సార్. అక్కడ వాసన వస్తుంది, అక్కడ వాసన ఎక్కువ వస్తుంది సార్ అక్కడ. దాని వల్ల వ్యాపారంతో చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు కనిపిస్తే క్లీన్ చేపిస్తే చాలు సార్. ఓకే ఓకే.